దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ప్రార్థనతో ఈ ఉదయ కాలపు స్తుతి ఆరాధన ప్రారంభం చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, కృపా నమ్మకం గల మా యేసయ్య, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో అయినా గతించిన వారమంతానైనా మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచినైనా తిరిగి ఈ యొక్క ఆదివారపు ఆరాధనకునైనా మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలనైనా. ఎంతో మందికి లేనటువంటి ధన్యతను మీరు మాకు ఇచ్చినైనా, సజీవ లెక్కల్లో ఉంచినైనా, ఇక్కడ నిలవబడి మిమ్మల్ని ప్రార్థించడానికినైనా, మిమ్మల్ని గొప్ప చేయడానికి మీరు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా. ఇదిగో అయినా అనేకమైన విషయాల్లోనైనా, ఇదిగో అయినా మా యొక్క విషయాల్లో ప్రతి ఒక్క విషయాల్లోనైనా మీరు సహాయం దయచేసి ఇదిగోనా ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలనైనా. ఇదిగోనా ఈ యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇకను అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి మీరు కృప చూపెట్టండి. ఇదిగోనా ముందు నడిపిస్తున్న సేవకుని, దైవ సేవకునినైనా మీ యొక్క సిలువ చెంతను మరుగుపరిచినైనా, ఇకనునైనా అనేక మందికినైనా ఇదిగోనా ఇటువంటి ప్రార్థన, ఇటువంటి ఆరాధన ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఇదిగోనా కృప చూపెట్టి ఈ యొక్క మొదటి ఆరాధన నుంచి చివరి ఆరాధన వరకు మీరు ముందు నడిపించినైనా మీరు మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. 33వ కీర్తన 1 నుంచి 11 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈ 11వ వచనంలో చూసినప్పుడు యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. హల్లెలూయా. అవును, ఆయన ఆలోచన, ఆయన యెషయా గ్రంథములు అంటాడు, నా తలంపులు వంటివి కావు, నా మార్గముల వంటివి కావు, మీ తలంపులు మీ మార్గములు అంటున్నాడు. కీర్తించనా నీ నామం కీర్తించనా, నా తోడు నీవని, నా నీడ నీవని, నా సర్వం నీవని కీర్తించనా, నీ నామం కీర్తింతును, కీర్తించనా. ఆయన నీతి సూర్యుడు, నిర్మలాత్ముడు, ఆయన కొనియాడదాం. మన ఆశ్రయ దుర్గ శైలమైనటువంటి దేవుడు, మన దోషములన్నిటినీ క్షమించినటువంటి దేవుడు. ఈ యొక్క లోకములో దోషములను, పాపము క్షమించే అధికారం ఎవరికీ లేదు, కానీ కేవలం ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. Thank you, Lord. Lord, you are the God of God. You are the mighty one. You are the holy God. I want to praise and worship you, my Lord, because you are the worthy. ఆరాధనా 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 ఆరాధనా, నీకే
నీతి సూర్యుడా నిర్మలాత్ముడా నిన్నే నేను కొనియాడెదను. నీతి సూర్యుడా నిర్మలాత్ముడా నిన్నే నేను కొనియాడెదను. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా 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 స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన తండ్రి. మీ యొక్క ఉచితమైన కృప చేత మీరు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన ఆయన తండ్రి, మీ యొక్క సన్నిధిలో ప్రభువా మీకు స్తుతి ఘనత మహిమ చెల్లించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముకై మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం ఆయన తండ్రి. నాయన తండ్రి, ఏ పాటి వారం నాయన తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నారు నాయన తండ్రి. మీ యొక్క నోటి మాట చేత లేదా మీ యొక్క తలంపు చేత మేము ఇక్కడ బ్రతికి ఉన్నాం నాయన తండ్రి ప్రభువా. ఎంతోమంది యొక్క సమయమును చూడలేక గతించిపోయినారు నాయన తండ్రి. మీరు మమ్మల్ని సజీవులలో చేర్చి ఈ యొక్క చిన్న కూటమును నాయన తండ్రి మీరు దీవించి కాపాడుతున్నాం బట్టి స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఇదిగో చిన్న మంద అని పేరు పెట్టి పిలిచారు నాయన తండ్రి. నా ప్రభువా, పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు మీరు. ఈ యొక్క పరిచయలో మీరు చేస్తున్న కార్యములకై మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నాం ఆయన తండ్రి ప్రభువా. మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన ఆయన తండ్రి, మీ యొక్క సన్నిధిలో బలవంతుని చేతిలో బాణం వలె ఆయన తండ్రి మీరు యొక్క మినిస్ట్రీస్ ఆయన తండ్రి ముందుకు నడిపిస్తున్నాం బట్టి స్తోత్రం చెల్లించుకొంచున్నాం ప్రభువా. ఇంకా రాబో దినాలలో ఆయన తండ్రి ప్రభా, ఈ యొక్క పరిచయలను ఆయన తండ్రి గొప్పగా మీ యొక్క సన్నిధిలో ఆయన తండ్రి ప్రభా మీ యొక్క నామ మహిమార్థమై ఈ యొక్క పరిచయలను వాడుకుని ఆయన తండ్రి ప్రభా నడిపిస్తున్న మీ యొక్క దైవదాసును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం ఆయన తండ్రి. ఇంకా రాబో దినాలు ఆయన తండ్రి ప్రభా దహించి అగ్నిని మాలో మీరు పుట్టించిన ఆయన తండ్రి ఈ యొక్క లోకమును నాయన తండ్రి ఇంకా మీ యొక్క నామమును నాయన తండ్రి ప్రకటించడానికి కృప చూపండి నాయన తండ్రి. దేనికైనా హద్దు ఉంటుందేమో కానీ మీ యొక్క నామం ప్రకటించడంలో ఆయన తండ్రి హద్దు లేదు నాయన తండ్రి. మీ యొక్క నామం హద్దు లేనటువంటి నామం నాయన తండ్రి, అన్ని నామముల కంటే గొప్ప నామము. అటువంటి గొప్ప నామం నాయన తండ్రి మేము స్తుతించడానికి కీర్తించడానికి ఇక్కడికి వచ్చినాం ఆయన తండ్రి ప్రభావ. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క ఆత్మ అభిషేకం నాయన తండ్రి ఇక్కడ కుమ్మరించిన ఆయన తండ్రి. వాక్యం విత్తబోతున్న మీ యొక్క దైవదాసును మీ చేతులకు అప్పగిస్తున్న ఆయన తండ్రి ప్రభావ. మీ యొక్క మాటలు నాయన తండ్రి మీరు మాతో ఆయనతో నాయన తండ్రి ప్రభావ వినిపించమని ప్రార్థన చేయించున్నాం. మీరు ఏదైతే తలిచి ఉన్నారో, మీరు ఏదైతే నాయన తండ్రి మీరు మాతో మీ యొక్క దైవదాసుని ద్వారా మాట్లాడదలిచి ఉన్నారో వినగలిగేటువంటి చెవులను మీరు మాకు దయచేస్తున్నాయన తండ్రి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు నాయన తండ్రి మీ యొక్క నామమును నాయన తండ్రి రుచి చూచి తెలుసుకోవడానికి కృప చూపమని ప్రభువా. మరొకసారి వాక్యం విత్తబోతున్న మీ యొక్క దైవదాసును మీ యొక్క సిలువ చింతను మరుగుపరిచిన ఆయన తండ్రి మీరు నాతో మాతో మాట్లాడమని, మీ యొక్క మహిమను నాయన తండ్రి ఇక్కడ కుమ్మరించమని ఈ యొక్క ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగినాం ప్రభువా, ఆమేన్. ఈ ఉదయ కాలంలో పునరుత్థానపు ఆరాధనకు వచ్చినటువంటి మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి మీకందరికీ కూడా మరి ఒకసారి గుడ్ న్యూస్ ఆడియో వీడియో మినిస్ట్రీస్ తరపున నేను శుభములు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మన యొక్క అంశము స్తుతి యాగము దేవునికి చెల్లించుట, స్తుతులు చెల్లించుట. దావీదు భక్తుడు ఎలాగ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో, దేవుని యొక్క తలంపులేంటి, దేవుని యొక్క ఉద్దేశ్యములేంటి, దేవుని యొక్క మనసు ఎలాగుంటుందో ఆ విధంగా. అందుకే బైబిల్ చెప్తున్నది దావీదు హృదయానుసారుడు అని, దేవునికి హృదయమును ఉన్నటువంటి తలంపులన్నింటినీ కూడా నెరవేర్చువాడని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ ఉన్నటువంటి వారు తెరిచి బైబిల్ గ్రంథంలో నుంచి సహోదరులు మనకు చదివి వినిపిస్తారు. బైబిల్ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము కొన్ని మాటలను మనము చదువుకుందాము. దయచేసి జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేస్తాము. స్తుతియాగము ఏ విధముగా దేవునికి మనము చెల్లించవచ్చును అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలము. చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసుడైన నేనే సీబావుననేను. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా సీబా యోనాతానునకు
కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగుగా, సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెషిబేషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెషిబేషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడని నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతను నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడునైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడును అనెను. చాలండి. చదువుబడినటువంటి వాక్యంలోంచి మనం చూసినప్పుడు ఇదందరికీ కూడా మనకు పరిచయమైనటువంటి భాగము, మనకందరికీ తెలిసినటువంటి భాగము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సార్లు చాలా మంది వారి జీవితాల్లో స్థిరపడిపోయిన తర్వాత, ఒక స్థానంలో నిలబడిపోయిన తర్వాత, కష్టాల నుంచి దాటి వెళ్ళిపోయిన తర్వాత, శ్రమలన్నిటి నుంచి విడుదల పొందిన తర్వాత మేలు చేసినటువంటి వారిని మర్చిపోవడము, లేదనంటే గుర్తు ఉండి కూడా మర్చిపోయినట్లు నటించడము, ఇంకా నాకు తిరుగులేదని చేస్తూ ఉంటారు. ఇది మానవుని యొక్క బలహీనతో, లేదనంటే అతి తెలివో తెలియదు కానీ దావీదు తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఉపకారములను దేనిని మరువకమని మనకు 103వ కీర్తనలో రాయడం మాత్రమే కాదు, కానీ దాని ప్రకారంగా జీవించినటువంటి దైవజనుడు. ఒక ఉన్నత స్థానంలో దావీదు కూర్చున్నాడు. ఇప్పుడు అన్ని వైపులు ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధాలు ఆగిపోయినాయి, శత్రువులు వెళ్ళిపోయారు, సింహాసనం మీదకి వచ్చేసాడు. స్థిరపడిపోయిన తర్వాత ఇప్పుడు దావీదుకు ఇంక ఏ అవసరం లేదని మనమైతే అనుకుంటాము. మనమైతే ఇలాగే, నాకు ఇంకెవ్వరితో పని లేదు, నాకు ఇంకెవ్వరు అక్కరలేదు, నేను ఈరోజు నాకు ఇంత ఉంది అని అంటాము. కానీ దావీదు ఇక్కడ చూసినప్పుడు తను దేవునికి ఒక స్తుతియాగము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉదయ కాలంలో దేవునికి స్తుతియాగము ఏ రీతిలో చెల్లించవచ్చు? కొందరు మినిస్ట్రీకి సపోర్ట్ చేసి నేను సహాయం చేస్తున్నాను అని అంటారు. కొందరు నేను ప్రార్థన చేసి దేవునికి సహాయం చేస్తున్నాను అని అంటారు. కొందరైతే అనాథ శరణాలకు వెళ్ళి భోజనాలు పెట్టి నేను దేవునికి ఈ విధంగా స్తుతులు లేదంటే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని అంటారు. కొందరు పేద విద్యార్థులను చదివించి దేవుని యొక్క సేవను నేను ఈ విధంగా చేస్తున్నాను అని అంటున్నారు. ఇందులో ఏది కూడా తప్పు అని నేను అనడం లేదు, కానీ దావీదు చేస్తున్నటువంటిది వీటన్నిటికంటే చాలా, అసలు ఎటువంటి స్తుతియాగము చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను ఈ ఉదయకాలంలో మరి మీ దగ్గర కొన్ని మాటలను చెప్తాను. జరిగినటువంటి సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్రార్థనా పూర్వకంగా విందాము. దావీదు ఎవరి ద్వారా మేలు పొందాడు, ఎవరికి కృతజ్ఞత చూపుతున్నాడు, దేవుని యొక్క హృదయం ఎలాగా దావీదు జీవితంలో మరి దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాము. ఈ పాట ద్వారా మనము ఈ ఆరాధనలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పాట ద్వారా ఎలాగ దావీదు తన జీవితంలో దేవునికి స్తుత్యాగాలు చెల్లించాడు. స్తుతులు నీకే చెల్లింతును యేసురాజా, చెల్లింతును స్తుతులు నీకే అర్పింతును, నాదు హృదయం అర్పింతును. క్షణము నన్ను నీవు ఆశ్చర్య కార్యములతో, అనుక్షణము నన్ను నీవు ఆశ్చర్య కార్యములతో దీవించి కాచినావు, బలపరచి బ్రోచినావు, ఏమిత్తు దేవా. స్తుతులు నీకే అర్పింతును యేసురాజా, చెల్లింతును. ఈ మాటలోంచి మనం చూసినప్పుడు అనుక్షణము నన్ను నీవు ఆశ్చర్య కార్యములతో దీవించినావు. ఈ మాటను మీకు ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేస్తాను. చదవబడేటువంటి మాటలన్నీ విన్నాం మనము. దావీదు యొక్క ప్రారంభ దశ నుంచి మొదలుకుంటే ప్రతిదీ ఒక ఆశ్చర్యకార్యమే.
ఒక శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఒక కష్టము గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఒక నింద గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఒక కన్నీటితో ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఒక వేదనతో ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఒక అవమానముతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా దావీదుకు ఏదో ఒకటి ఆటంకం జరుగుతూనే ఉంటుంది. ఏదో యొక్క కష్టము వేదన వస్తూ ఉంటుంది. వాటన్నిటినీ ఆయన ఎలా తీసుకుంటుంటాడంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలుగా తీసుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఆయన రాస్తాడు, శ్రమ దినమునను కృంగిని ఎడలా చేతకాని వాడు వగుదువు. దావీదు తన జీవితములలో పొందినటువంటి ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుని వైపు చూస్తూ వచ్చాడు. అనుక్షణము నన్ను నీవు ఆశ్చర్య కార్యములతో దీవించావయ్యా. ఆ మనసు తనలో ఆ యొక్క కృతజ్ఞత ఉన్నది. ఇప్పుడు చదవబడేటువంటి మాటలను మనము సహోదరులు చదివినటువంటి మాటను నేను మీకు ముందుకు తీసుకొని వచ్చి జ్ఞాపకం చేస్తాను. కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో వాక్యం వింటున్న నువ్వు నేను ఎక్కడైనా దేవునికి స్తుతియాగము చెల్లించుటలో దేవునికి అప్పుగా నువ్వు మిగిలిపోయావేమో, దేవునికి రుణస్థుడిగా ఉంటున్నావేమో. దేవుడు ఏమి చెప్తున్నాడు, వాక్యంలో ఏమి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు స్థిరపడిన తర్వాత నీవు మేలు పొందినటువంటి దానికి ప్రతిఫలముగా దేవునికి నువ్వు ఏమి చేస్తున్నావు. అందుకే బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో ఆయన ఉంటుంది, నేను ఆకలి కొంటిని నీవు నాకు ఆహారము పెట్టితివి, నేను దిగంబరిగా ఉంటిని నీవు నాకు వస్త్రం ఇచ్చావు. ఇలాంటి మాటలన్నీ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది, ఇక్కడంతా ఏం కనిపిస్తుంటుంది, సోషల్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. నేటి దినాల్లో ఎక్కడ చూసినా సోషల్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. సోషల్ వర్క్ బాగా కనిపిస్తున్నది. అనాశరణాలకు వెళ్ళి మనం అందరం కూడా బట్టలు ఇవ్వడము, భోజనాలు పెట్టడము, ఏదో ఒకటి చేస్తున్నాము. పేదవారికి, విద్యార్థులకు, రోగగ్రస్తులకు. నేను రోగిగా అయి ఉంటిని, నువ్వు నన్ను చూడవచ్చితివి, నేను చెరసాల్లో ఉంటిని, నన్ను నువ్వు వచ్చి ఆదరించావు. ఇలాగా నిజమే, మానవ సేవయే మాధవ సేవ, నిజమే క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ. కానీ దావీదు దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన యొక్క హృదయంలో ఉన్నటువంటి స్తుతి యాగము ఎలాగెళ్ళిపోతున్నాడంటే చూసినప్పుడు, అయ్యా తను సింహాసనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. తన స్నేహితుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సౌలు రాజు మరణించాడు, సౌలు రాజు కుమారుడైనటువంటి యోనాతాను మరణించాడు. దావీదుకు శత్రువులందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు దావీదుకు తిరుగు లేదు. కానీ దావీదు యొక్క ప్రాణ స్నేహితుడొచ్చి సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతానును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, బ్రతికి ఉంటేనే మనుషులని జ్ఞాపకం చేసుకోము, చనిపోయిన తర్వాత ఇంకెవరిని జ్ఞాపకం చేసుకుంటాము. కానీ తన స్నేహితుడు, తన ప్రియమిత్రుడు యోనాతాను చనిపోయిన తర్వాత కూడా దావీదుకు యోనాతాను జ్ఞాపకం వస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ యొక్క మొదటి మాటలోంచి మనం చూసినప్పుడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడా అని దావీదు అడుగుతూ ఉన్నాడంట. ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో దావీదుని ఎవరు అడుగుతారండి దావీదును? క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిగా, దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా దావీదును చూడగలము. మనలో ఎంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, క్రైస్తవులుగా మరి చలామణి అవుతున్నాము, ఎంతమంది మనము పొందినటువంటి మేలుకు కృతజ్ఞతలు చూపుతున్నాము అనంటే, బైబిల్ గ్రంథంలో ఎంతమంది వచ్చారు? 10 మంది యేసుప్రభు దగ్గరకు వచ్చారు. 10 మంది యేసుప్రభు దగ్గరకు వచ్చి 10 మంది స్వస్థత పొందారు. అంటే 10 మంది యేసు యొక్క నామములో ఉపకారము పొంది 9 మంది కృతజ్ఞహీనులుగా ఉన్నారని బైబిల్ చెప్తున్నది. ఒక్కరే కృతజ్ఞత కలిగి స్తుతియాగము చెల్లించాడు. దేవుని దగ్గరకు వచ్చి సాష్టాంగ పడ్డాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుని మహిమపరచుచున్నాడు. ఈ ఉదయకాలంలో నిన్ను అడుగుతున్నది కూడా దేవుడు, క్రీస్తు అడుగుతున్నది కృతజ్ఞత. అందుకే ఇంగ్లీష్ వారు మనకేం నేర్పించెళ్ళారు? ప్రతిదానికి థ్యాంక్స్. కుర్చీ చూపిస్తే కూర్చునేదానికి థ్యాంక్స్, గ్లాసుడు మంచి నీళ్ళు ఇస్తే థ్యాంక్స్, ప్రతిదానికి. ఈ ఉదయకాలంలో చూసినప్పుడు యోనాతానును బట్టి ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే అందరూ చనిపోయారే అన్నప్పుడు అక్కడ ఆయనకు ఒక న్యూస్ అక్కడికి వచ్చింది. ఆయన అడిగినప్పుడు, ఉన్నాడండి వాళ్ళ ఇంటిలో నుంచి ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే కుంటివాడు. దావీదుకి ఎందుకు పనికొస్తాడు ఈ కుంటివాడు? కానీ ఈయనకి ఇస్తున్నటువంటి స్థానం ఏంటి అని దీని బదులు ముందు మనం చరిత్రకు ఒకసారి వెళ్దాం. ఈ మాటను చరిత్రకు మనం వెళ్ళేదానికి ముందు దావీదు హృదయంలో ఉంటున్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం చూస్తాం. తను ఎందుకు అంత దేవునికి అంత ఇష్టడైపోయినాడు చూస్తాము. నా దాగు చోటుగా నీ ఉండగా గాఢాంధకారాన పయనించదా,
నాకు చాలు, నీ కృపయే నా దేవ చాలు, నీ కృపయే నాకు చాలు, నీ కృపయే నా దేవ చాలు. స్తుతులు నీకే చెల్లింతును, యేసురాజా చెల్లింతును. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు చదివినటువంటి మాటలను చూసినప్పుడు నా దాగుచోటుగా నీ ఉండగా గాఢాంధకారములో నేను పయనించగా నీ కృప నాకు చాలు, నీ కృపయే నా దేవా నాకు చాలు అని ఎలాగా అంతటి కాన్ఫిడెంట్గా అంతటి హృదయాంతరంగములో నుంచి ఆ స్తుతి కలిగినటువంటి, ఆ యొక్క సంతోషం కలిగినటువంటి, ఆ యొక్క నిరీక్షణ కలిగినటువంటి, ఆ యొక్క ప్రేమ కలిగిన మాటలను చూసినప్పుడు చదువుమటి మాటల్లోంచి చూస్తే నేను ఇవన్నీ చదివించకుండా ఒక మాట చెప్తాను చూడండి. దావీదు ఫిలిస్తీయుణ్ణి జయించి గొలియాతు యొక్క తలను నరికి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి మాటను చూసినప్పుడు యువరాజు అయినటువంటి సౌలు రాజు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను దావీదును చూసి మనసు పాడేసుకున్నాడట. మామూలుగా మనసు అబ్బాయి అమ్మాయి మీదనో అమ్మాయి అబ్బాయి మీదనో మనసు పాడేసుకుంటారు. కానీ ఇక్కడి నుంచి చూసినప్పుడు చూడండి, నేను మీకు ఉదయకాలంలో ఇలాంటి మాటలు కూడా దైవజనులు మాట్లాడుతూ ఉన్నారా అని అంటే చూస్తాము. నిజంగా ఎందుకు రానంటే ఈ ఉదయకాలంలో అంతటి స్తుతియాగం అతను హృదయంలో నుంచి బయటకు వస్తుందంటే, సహోదరులారా, బ్రదర్ చదవండి, పవన్ బ్రదర్, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో చూడండి. యోనాతాను తన యొక్క హృదయాన్ని దావీదు వైపు ఎలాగ తిప్పుకుంటున్నాడనేది. నిశ్శబ్దంగా ఉండాలి చిన్నపిల్లలు. దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఎట్టంటే ఇక్కడ యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందట. అప్పటికి యోనాతాను పరిచయమా? యోనాతాను ఏమన్నా క్లాస్మేటా? ఎల్కేజీ నుంచి దావీదుతో చదువుకున్నాడా? యోనాతాను ఈయన ఎప్పుడైనా కలిసి ఆడుకున్నారా? గోళీలు కానీ ఏదన్నా ఇంకేదన్నా కానీ ఎప్పుడైనా కలుసుకొని తిరిగారా? లేదంటే వాళ్ళ ఇంటి పక్కింటి అబ్బాయా? యోనాతాను యువరాజు, ఇశ్రాయేలీయులకు రాజు అయినటువంటి సౌలు మహారాజు యొక్క ఏకైక కుమారుడు అంతఃపురములో ఉంటాడు. దావీదు యెష్షయి కుమారుడు. ఎక్కడ ఉంటాడు? అడవిలో గొర్రెలను కాచుకునేటువంటి ఆయన. కానీ దేవుడు ఒక అవకాశాన్ని సమకూర్చాడు. అక్కడ గొలియాతును చంపుట అనేటువంటి ఒక క్రియను అక్కడ పెట్టి, చాలాసార్లు మనం అనుకుంటాం అన్ఎక్స్పెక్టెడ్ అంటాం మనం. యాక్సిడెంటల్గా నేను కలిశాను బ్రదర్, నెవర్ సే యాక్సిడెంటల్. ఎప్పుడు కాదు, దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే మనము ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నా దినములన్నీ లిఖితములాయేను, ఈ దినాలన్నీ కూడా లిఖితములు చేసుకుంటూ ఉన్నాడు దేవుడు, తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలంలో చూసినప్పుడు యుద్ధము చేసి దావీదు విజయాన్ని తీసుకొని వచ్చి గొలియాతును చంపేసి వచ్చినప్పుడు ప్రజలందరూ హర్షధ్వానాలు చేస్తూ ఉంటే దావీదు సౌలు రాజుతో మాట్లాడడం అంతా అయిపోయిన తర్వాత యోనాతాను హృదయం మాత్రం దావీదు హృదయంతో కలిసిపోయింది అంటే అక్కడ వరకే ఆగిపోయిందా అంటే కాలేదు, ఇంకా కొంచెం ప్రయాణం చేస్తుంది ఆ హృదయం. చూద్దామా? యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని, ప్రాణ స్నేహితుడిగా ఏమన్నాడంటండి? భావించుకున్నాడంటే దావీదు నేను నీ ఫ్రెండ్, మీట్ యూ, నైస్ టు మీట్ యూ అనలే, ఏమి ఇంకా ఏం కలవలే. దావీదు యుద్ధము చేసి వాళ్లకు విజయాన్ని ఇచ్చేటప్పటికే ఈయన హృదయంలోకి ఏమొచ్చేసిందంటే యోనాతానుకు ఒక కృతజ్ఞత వచ్చేసి స్నేహితుడిగా మనసులోనే, ఎలాంటి స్నేహితుడంట? ప్రాణ స్నేహితుడిగా భావించుకొని ఏం మొదలైందంట అక్కడ? అతన్ని ప్రేమించెను. ఇప్పుడు చెప్పండి, ప్రేమించడం అమ్మాయి అబ్బాయినా అబ్బాయి అమ్మాయినా అని అంటే కృతజ్ఞత అనేది వస్తే అబ్బాయి అబ్బాయిని ప్రేమించవచ్చు, అమ్మాయి అమ్మాయిని ప్రేమించవచ్చు, ముసలివాడు యవనస్తుడిని ప్రేమించవచ్చు, యవనస్తుడు చిన్న బిడ్డను ప్రేమించవచ్చు. లోపల ఒక కృతజ్ఞత అనేటువంటిది నీలో ఉంటే స్తుతియాగము చెల్లించకుండా, కృతజ్ఞత చూపించకుండా ఉండలేము. అందుకే ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకని హృదయం ఆగడములే, యేసయ్య పాదాల మీద పడేంత వరకు ఒప్పుకోవడములే, వచ్చేసి సాష్టాంగ పడిపోయాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఇంకా చదవండి బ్రదర్.
ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. చాలు బ్రదర్, జరిగినటువంటి విషయమంతా మనం చూస్తూ ఉన్నాము. దావీదు వాళ్లకు ఈ యుద్ధానికి విజయాన్ని దేవుని నామములో తీసుకుని వస్తే, యువరాజు అయినటువంటి యోనాతాను తనకు మరి ఎంతగా అవసరమైన వస్తువులన్నిటిని కూడా, ప్రాణముగా ప్రేమించే వాటిని, విలువైనటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇచ్చేశాడు. తన దుప్పటిని, తన కత్తును, తన డాలును అన్నిటిని ఇచ్చేసి ప్రాణ స్నేహితుడిగా ఈయనే తీసేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ స్నేహితులు అయిపోయారు. సరే, స్నేహితులు అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కానీ అసూయ అనేటువంటిది సౌలు రాజులో వచ్చింది. ఎందుకనంటే దావీదు మీద 10,000 కొలది జయజయలు అని జనులు పలికినప్పుడు సౌలు రాజుకు అసూయ వచ్చింది. అసూయ వచ్చి దావీదును చంపాలనుకున్నప్పుడు ప్రతి క్షణం దావీదు యొక్క మీద ఉన్నటువంటి ఆ ప్రేమ చేత యోనాతాను ఏం చేశాడంటే, మా నాన్న ఈరోజు ఈ పని చేయాలనుకున్నాడు, మా నాన్న నిన్ను చంపాలనుకున్నాడు, మా నాయన నిన్ను హతమార్చాలనుకుంటున్నాడు, మా నాయన ఇది అని ఇన్ఫర్మేషన్స్ అంతా, దీన్ని ఏమంటారు, సిబిఐ వర్క్ ఉండవచ్చు. సిబిఐ వర్క్ మాదిరి చేస్తూ ఎప్పటికప్పుడు యోనాతాను ఈ విధంగా దావీదుకు సహాయం చేస్తూ సౌలు రాజు చేతిలో నుండి దావీదును ఆ యొక్క శ్రమల నుంచి తప్పిస్తూ వచ్చాడు. అంటే ఇదంతా దేవుడు చేయలేదా అని అంటే, దేవుడు వాడుకున్నటువంటి ఒక పాత్ర యోనాతాను. హల్లెలూయా. దేవుడు ఒక పాత్రగా యోనాతానును వాడుకున్నాడు కనుక వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. కనుక క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఈ పాటలో ఉన్నటువంటి మాట అందుకే, స్తుతులు నీకే నేను చెల్లిస్తాను. దావీదు తన జీవితంలో దేవుని కోసం ఎలాగైపోయాడంటే, ధ్వనించే ఈ పాపి ఆక్రందన నీ రుధిరధారలే నన్ను కడిగేను. ధ్వనించే ఈ పాపి ఆక్రందన నీ రుధిరధారలే నన్ను కడిగేను. నీ పాద సేవయే నా భాగ్యము, నీ పాదముల చెంత నివసింపని. నీ పాద సేవయే నా భాగ్యము, నీ పాదముల చెంత నివసింపని. స్తుతులు నీకే చెల్లింతును యేసు రాజా, చెల్లింతును. ఎలాగయ్యా దేవా, నేను ఎలా మర్చిపోతాను ఈ సింహాసనం మీద కూర్చుంటే? నా స్నేహితుడిని, నా ప్రాణ స్నేహితుడిని నేను ఎలా మర్చిపోతాను? ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తన తండ్రి చేసే ప్రతి కుయుక్తిని నాకు తెలియజేస్తూ, తండ్రి ద్వారా వచ్చే ప్రతి అపాయాన్ని నాకు తెలియజేస్తూ, నన్ను, నా ప్రాణాలను నీ కృప ద్వారా కాపాడినటువంటి యోనాతాను నేను ఏ విధంగా నేను మర్చిపోగలను? అనుక్షణము నన్ను నీవు ఆశ్చర్యకార్యములు ఈ విధంగా యోనాతాను ద్వారా నువ్వు చేసి నన్ను దీవించి నన్ను బలపరిచినావు. నీకు నేను ఏమి ఇవ్వాలి? ఇదిగో, అందుకే ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఇంటిలో? సహోదరి, సహోదరుడా, మనిషి గోడ చాటుకు అవతలకి వెళ్తానే పక్కన ఏదో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఎదురుగా ఒకటి చెప్తూ ఉంటావు, పక్కకెళ్ళి ఇంకోటి మాట్లాడుతూ ఉంటావు. ఈరోజు కృతజ్ఞత మనసు దావీదుకు ఉన్నట్లు యోనాతానుకు తెలియదు. ఎందుకంటే యోనాతాను చనిపోయాడు. చనిపోయినా దావీదులో జీవిస్తున్నది మాత్రము దేవుని ప్రేమను బట్టి యోనాతాను బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. యోనాతాను చచ్చిపోలేదు దావీదు యొక్క హృదయంలో. హల్లెలూయా. ఒకవేళ సౌలు యొక్క హృదయంలో తన కుమారుడు చనిపోయాడని సమాధి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఒక ఫ్లవర్ పెట్టేసేసి తండ్రి అయ్యో నా కొడుకు చచ్చిపోయాడని వింటాడేమో. ఒకవేళ కొడుకు తర్వాత ఆయన చనిపోయి ఉంటే, నేటి దినాల్లో మనం అందరం కూడా అలాగే చేస్తూ ఉంటాం. నవంబర్ అనుకుంటాను 2వ తేదీని ఎప్పుడో సమాధుల తోటలకు వెళ్ళడము, ఒక ఫ్లవర్ పెట్టేసేసి సారీ మమ్మీ, సారీ డాడీ. అప్పటి వరకు వాళ్ళ అనాశరణాల్లో బతికేసి అక్కడే చచ్చిపోయి ఉంటారు. ఆ శవాన్ని మాత్రం తీసుకొని వచ్చుకొని నేను ఎవరిని పొడిసి మాట్లాడడం కాదు. ప్రేయర్ మీటింగ్స్లో అయితే అమ్మో భయంకరమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటాము. నేను ఎవరిని అనడం కాదు, కానీ
తల్లికి కూడెట్టినోడంట అత్తకు చీర పెట్టినాడు అనేటువంటి సామెతలు కూడా ఉన్నాయి, పొడుపు సామెతలు. నేను ఎవరిని పడవడానికి ఈ మాట చెప్పడం లేదు కాదు, క్రైస్తవులము అని పిలిపించేటటువంటి వారమైనా కనీసం మనమైనా దావీదుని ఎవరు అడిగేవారు లేనప్పటికీ కూడా, అయ్యా నువ్వు అనుక్షణము నన్ను ఆశ్చర్య కార్యములు నా స్నేహితుడైనటువంటి యోనాతానును బట్టి ఇప్పుడు నాకు నేనేం చేయాలి ప్రభా, నేను చెప్పు నన్ను అని అంటేనే, అయ్యా ఉన్నాడు మెఫీబోషెతును ఒక కుంటి కొడుకున్నాడు అని అంటే తీసుకురండి. మెఫీబోషెతు భయంతో వస్తాడు, ఎందుకంటే దావీదు ఇంకా ఎవరినైనా సౌలు ఇంటి వాళ్ళందరినీ చంపేసే సంఖ్యలో నేను ఒక్కడు మిగిలిపోయినాను, నన్ను కూడా చంపేస్తాడండి. కానీ ఈ యొక్క మెఫీబోషెతుకు కాళ్ళు లేవు. వస్తే నాన్న బాబు నువ్వు ఎక్కడ కూర్చొని భోజనం చేయాలి తెలుసునా, ఇంక మీదట నా టేబుల్ దగ్గర, అవుట్ హౌస్లో కాదు నువ్వు ఉండవలసింది, నా అంతఃపురంలో. మీ తాత మీ నాన్నగారు మీ ఆస్తులు మీ భూములు ఇవి ఉంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు పోలీస్ స్టేషన్లు నాకు అన్నీ ఉండవనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకండి యేసుప్రభు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కాదు, దావీదు యొక్క డిక్షనరీలు ఇవన్నీ లేవు. ఒకే ఒకటి ఉంది, ప్రేమ. ప్రేమ, కృతజ్ఞత, కృతజ్ఞత, స్తుతి, స్తుతి, కీర్తన, కీర్తన. ఇవన్నీ ఉన్నప్పుడు దావీదు జీవితంలో ఇంకా ఏం మిగులుతుంది? కనుక మెఫీబోషెతు అంటున్నాడు, నాన్న నువ్వు వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చొని భోంచేయాలా, ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. యు ఆర్ ఆల్సో, నువ్వు కూడా ఒక యువరాజువి. ఇవంతా ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అంటే, అనుక్షణము నన్ను నీవు ఆశ్చర్య కార్యములతో, అనుక్షణము నన్ను నీవు ఆశ్చర్య కార్యములతో దీవించి కాచినావు, బలపరచి బ్రోచినావు. ఏమిత్తు దేవా, స్తుతులు నీకే చెల్లింతును, యేసురాజా చెల్లింతును. కనుక దావీదు దేవునికి స్తుతియాగం ఎలా చేస్తున్నాడంటే, తన ప్రాణ స్నేహితుడైనటువంటి కుమారునికి ఉపకారం చేస్తున్నాడు. తను పొందినటువంటి మేలును బట్టి, యోనాతానును బట్టి మెఫీబోషెతుకు దావీదు కృప చూపుతున్నాడు, లేదంటే ప్రేమ చూపుతున్నాడు, లేదంటే దయ చూపుతున్నాడు, లేదంటే కరుణ చూపుతున్నాడు. థ్యాంక్స్. కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, చిన్ననాటి మన స్నేహితులను ఎవరిని మర్చిపోకూడదు. ఎన్నో మేళ్ళు వాళ్ళతో పొందింటాం. ఎగ్జామ్లో చిన్న పెన్సిల్ ఇచ్చింటారు, పెన్ ఇచ్చింటాడు, అయిపోయింటే దానికి కూడా మనము దేవుడు చెప్పింది అదే. కనుక ఈ ఉదయ కాలంలో మన దాగుచోటుగా యేసయ్య మనకుండగా, గడాంధకారములో నువ్వు నేను ప్రయాణం చేసిన ఆయన కృప, దేవుని యొక్క కృప యోనాతాను ద్వారా దావీదుకు వస్తే, అదే ప్రేమ దేవుని యొక్క కృపను యోనాతానుకు బట్టి దావీదు మెఫీబోషెతుకి ఇస్తున్నాడు. నిన్ను వలే, ఇప్పుడు చెప్తారా, నిన్ను వలే నీ పొరుగువాణిని. అంతే. ఎన్ని ఆజ్ఞలు? నీ దేవుడైనా నీ సృష్టికర్తను ఆత్మతో సత్యంతో ఆరాధించు, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలే, వీటికంటే మరి ఇంక ఏ ఆజ్ఞ లేదు. కళ్ళు మూసుకుందాపా. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయ కాలములో ఒక్కసారి కళ్ళు మూసుకో. మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ బ్రదర్ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ఏదైనా దేవుని సన్నిధిలో మరి ఒక చిన్న మాటనో పాటనో ఏదో ఒకటి చెప్తూ, ఎందుకంటే నా హృదయంలో ఈరోజు వేదన ఉంది. ఎందుకు అనేక మంది పొందినటువంటి మేలును మర్చిపోతూ కృతజ్ఞహీనులుగా అయిపోతున్నాము? దేవునికి స్తుతియాగం చేయడం మర్చిపోతున్నామా? లేదంటే గుర్తు ఉండి గుర్తుండనట్లు మర్చిపోయినట్లు నటిస్తున్నామా? 9 మంది సంఖ్యలో ఉన్నావో ఇదో కాలంలో, వెనుకకు తిరిగి వచ్చినటువంటి ఆ ఒక్కరిగా ఉన్నావో, నువ్వే నిన్ను పరీక్ష చేసుకో. ఈ వాక్యం వింటున్నటువంటి ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క ప్రేమ నీకు వినిపింపబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది సంఖ్యలో నువ్వు ఉండాలనుకున్నావా? లేదంటే దావీదు వలె ఆ ఒక్కని సంఖ్యలో నువ్వు ఉన్నాలో నీవే నిర్ణయం తీసుకో. స్తుతి యాగం ఏ విధంగా నువ్వు చెల్లించవచ్చో దావీదు మనకు నేర్పించాడు. మెఫీబోషెతు ఎందుకు దావీదుకు ఉపయోగం కాదు? మెఫీబోషెతుకి ఏ విధమైన సహాయం చేయకపోయినా యోనాతాను అడగడు. ఎందుకంటే యోనాతాను భూమి మీద లేడు.
యోనాతాను ఇంటి వారు ఎవరూ లేరు. ఆ భూములు, ఆ ఆస్తులు అన్నీ కూడా ఇచ్చి తన భోజనం బల్ల దగ్గర కూర్చోపెట్టుకున్న ఆ హృదయం ఈ ఉదయ కాలంలో నీకు నాకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా ప్లీజ్ దావీదు యోనాతానుల మధ్య ప్రభా నీ యొక్క ప్రేమ కృతజ్ఞత చిగురించింది హృదయం ప్రభా. మాకు దయచేయి. నీకు వందనాలు ప్రభా. యోనాతాను చనిపోయినప్పటికీ ప్రభా నీ యొక్క సహోదరుని ప్రేమను ప్రభా దాసుడు గుర్తించాడు. నీకు వందనములు స్తోత్రం. అలాగా ప్రభా మేము కూడా తండ్రి మా జీవితంలో ప్రభా మాకు మేలు చేసిన వారు మేము మర్చిపోకుండా నీ ప్రేమను మేము వారి మీద చూపించడానికి సహాయం చేయండి. ఈ సమయంలో నీ దాసుని వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడిన వందనాలు యొక్క తండ్రి ప్రభా. మరి వీడియోని వీక్షిస్తున్న వారందరితో నీవు మాట్లాడమని అడుగుచున్నాం. జరుగుతున్న చిన్న పరిచరణ గుడ్ న్యూస్ ద్వారా ప్రభా నలుమూలలకు వ్యాపించుటకు నీవు మాకు సహాయం చేస్తున్న వందనాలు. ఈ సమయంలో విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలించులాగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులతోనూ ప్రత్యేకంగా గుడ్ న్యూస్ ఏవిఎం ఫ్యామిలీ ఫెలోషిప్ టీంతోనూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.